రైట్. సి రైట్, జాగ్రత్తగా గమనించండి. సి టపుల్ ఈజ్ ఏ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. నౌ సెకండ్ వన్, టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై. వెరీ గుడ్, రైట్. టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై, టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై రౌండ్ బ్రాకెట్స్, రైట్. రౌండ్ బ్రాకెట్స్ వీటినే మనం పెరాంథసిస్ అంటామండి. జాగ్రత్త గమనించండి అమ్మా. టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై పెరాంథసిస్, రైట్. జాగ్రత్త గమనించండి. లిస్ట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ అలో చేస్తా చేయదమ్మా. Right, it will allow duplicate values. Tuple will also allowed. Tuple will allowed. Tuple will allowed duplicate values. Right? Tuple will allow duplicate values. Now next one. Tuple will allow. Tuple will allow different data type values and right. Different data type values amma, right. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నౌ ఫిఫ్త్ వన్, టపుల్ ఈజ్ ఏ, టపుల్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్. టపుల్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ మీన్స్ cannot change or cannot modified that tuple amma. Cannot modify that tuple, right. Immutable means cannot modify, mutable means can modify. Yes or no? రైట్, జాగ్రత్త గమనించండి. కెనాట్ మోడిఫై, కెన్ మోడిఫై అమ్మా, రైట్. ఆ టపుల్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్. మనం వన్స్ వీ క్రియేట్ ఏ టపుల్ వీ కెనాట్ చేంజ్ ఆర్ వీ కెనాట్ మోడిఫైడ్ ద టపుల్, రైట్. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లైక్ జంప్ అయిపోదామండి. జాగ్రత్త గమనించండి అమ్మా. రైట్, టీ ఈజ్ ఈక్వల్స్ టు టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై, టీ ఈజ్ ఈక్వల్స్ టు టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై స్టార్టింగ్ విత్ వన్ రౌండ్ bracket, ending with also one round bracket amma, right. In this tuple 10, right. Duplicate values allowed, right. Now next one, different data type values. 20.8 is a float. Now next one, complex లో imaginary part is 20j. now జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 10 ఇంటీజర్ వచ్చింది, ఫ్లోట్ వచ్చింది, కాంప్లెక్స్ వచ్చింది. నౌ బూలియన్, ఆ తర్వాత నన్ను నేను ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నామ్మా. మై స్ట్రింగ్ నేమ్ ఇస్ హెచ్వైడి. జస్ట్ జాగ్రత్త గమనించండి. నౌ ప్రింట్ ఆఫ్ టీ, నౌ ప్రింట్ ఆఫ్ టీ. నౌ నెక్స్ట్ వన్, ప్రింట్ టైప్ ఆఫ్ టీ అమ్మా. జాగ్రత్త గమనించండి, రైట్. ప్రింట్ ఆఫ్ టీ. నౌ ప్రింట్ టైప్ ఆఫ్ టీ. జాగ్రత్త గమనించండి. జస్ట్ రన్ ద సర్వర్, రైట్. ఒక్కసారి నేను సర్వర్ అనేది రన్ చేస్తామా. వెయిట్ ఏ సెకండ్ అండ్ వెయిట్ ఏ మినిట్. సిడి డెస్క్టాప్ నౌ పివై. రైట్, జాగ్రత్తగా గమనించండి. సి ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఎందుకు అంటున్నామంటే, రైట్. జాగ్రత్త గమనించండి. సి టపుల్ ఈజ్ ఏ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ అని ఎందుకు అంటున్నామంటే, రైట్. మనం ఇన్పుట్ లో ఏదైతే ఆర్డర్ తీసుకుంటామో, రైట్, అవుట్పుట్ లో కూడా అదే ఆర్డర్ అనేది అవుట్పుట్ వస్తామా, రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అందుకనే టపుల్ ఈజ్ ఏ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. మనం ఇన్పుట్ లో ఏదైతే ఆర్డర్ తీసుకుంటామో, ఆర్డర్ మీన్స్ ఇక్కడ నేను ఫస్ట్ 10 తీసుకున్నా, సెకండ్ 10 తీసుకున్నా, థర్డ్ 10 తీసుకున్నా, ఫోర్త్ 20.8 తీసుకున్నా, ఫిఫ్త్ 20j తీసుకున్నా, సిక్స్త్ 2 తీసుకున్నా, సెవెంత్ నన్ను తీసుకున్నా, లాస్ట్ లో హైదరాబాద్ తీసుకున్నాం, రైటా. ఇక్కడ కూడా సేమ్, రైట్. ఫస్ట్ 10, సెకండ్ 10, థర్డ్ 10, ఫోర్త్ 20.8, రైట్. జాగ్రత్తగా గమనించండి. సి 20.8. నౌ నెక్స్ట్ వన్ 20j. నౌ ట్రూ, నౌ నన్, నౌ హైదరాబాద్ అమ్మ, రైట్. మనం ఇన్పుట్ లో ఏదైతే ఆర్డర్ తీసుకుంటామో అదే ఆర్డర్ అనేది మనకు అవుట్పుట్ అనేది వస్తుందమ్మా. జాగ్రత్తగా గమనించండి, రైట్. నౌ సి, రైట్. హియర్ ఐ టేక్ ఫస్ట్ వన్ అమ్మా. ఫస్ట్ ఎగ్జాంపుల్, టపుల్ మెంబర్షిప్ టెస్ట్. ఫస్ట్ వన్ ఈస్ టపుల్ మెంబర్షిప్ టెస్ట్.
రైట్ టప్పుల్ మెంబర్షిప్ టెస్ట్ రైటా జాగ్రత్తగా గమనించండి. ఆపరేటర్స్ అమ్మ రైటా ఆపరేటర్స్ లో వన్ ఆఫ్ ది ఆపరేటర్ దట్ ఆపరేటర్ ఈజ్ మెంబర్షిప్ ఆపరేటర్ రైట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ కెన్ బి ఆఫ్ హౌ మెనీ టైప్స్? మెంబర్షిప్ ఆపరేటర్స్ హౌ మెనీ టైప్స్? Membership operators how many types? Surya bro. Membership operators how many types? Elephant hai na? Right. Membership operators how many types? In not in right just two types ఏనమ్మా రైటా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి రైటా నేను ఒక రియల్ చెప్పండి చెప్పండి Right. Membership operators can be of two types. First one is in, second one is not in. అమ్మ జాగ్రత్త గమనించండి రైటా మెంబర్షిప్ కార్డ్ అని ఉంటది కదమ్మా రైట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి రైటా నువ్వు ఈ టీంలో ఒక మెంబర్ గా ఉన్నవా ఉంటే ఇన్ లేకపోతే నాటి నమ్మ రైటా మెంబర్షిప్ ఆపరేటర్స్ కెన్ బి ఆఫ్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ సెకండ్ వన్ ఈజ్ నాట్ ఇన్ అండి జాగ్రత్త గమనించండి అమ్మా నౌ సి జస్ట్ ప్రింట్ ఆఫ్ 10 ఇన్ టిఎం రైటా ఎక్కన్నా టప్పుల్ మొత్తం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎక్కన్నా టప్పుల్ మొత్తం టీ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయిందమ్మా జాగ్రత్త గమనించండి రైటా నా టప్పులు మొత్తం టీ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయింది రైటా ఇక్కడ నేను క్రియేట్ చేసిన టప్పుల్లో 10 అనేది టీ అనే వేరియబుల్ లో ఉంది అని అంటున్నమ్మ రైట్ నేను చెప్పే కండిషన్ ఇక్కడ ట్రూనా ఫాల్సా ట్రూ అమ్మ రైటా ఇక్కడ టీ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయిన టప్పుల్లో రైటా 10 అనే వాల్యూ ఉంది రైటా ఇక్కడ నేను కండిషన్ కూడా అదే చెప్తున్నమ్మ రైటా 10 ఇన్ టీ రైటా టీ అనే వేరియబుల్ లో 10 అనేది ఉంది అంటున్నమ్మా ఉంది అంటున్నా కాబట్టి కండిషన్ ఈజ్ ట్రూ అండి జాగ్రత్తగా గమనించండి అమ్మ కండిషన్ ఈజ్ ట్రూ రైట్ క్లియర్ నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి అమ్మ 100 in T, what is output? 100 in T, what is output? What happened? 1 minute. ఎవరికి కావాలి 1 minute టైం రైట్ సి రైట్ ఓకే నౌ సి రైట్ 100 ఇన్ టీ అమ్మ జాగ్రత్తగా గమనించండి ట్రూనా ఫాల్స్ అమ్మ 100 ఇన్ టీ ఫాల్స్ అమ్మా రైట్ ఇక్కడ టప్పుల్లో 100 అనేది లేదు కాబట్టి కండిషన్ అనేది ఫాల్స్ అమ్మా జాగ్రత్తగా గమనించండి జస్ట్ రన్ ద సర్వర్ రైట్ మెంబర్షిప్ టెస్ట్ అర్థమైందమ్మా టప్పులు మెంబర్షిప్ టెస్ట్ రైట్ జాగ్రత్తగా గమనించండి సి రైట్ మీరు మౌనిక అర్థమైందా రైట్ ఓకే సి రైట్ మెంబర్షిప్ టెస్ట్ రైట్ జాగ్రత్తగా గమనించండి నౌ నెక్స్ట్ వన్ సి మెంబర్షిప్ టెస్ట్ తర్వాత రైట్ నౌ నెక్స్ట్ వన్ ఈజ్ టపుల్ లెంత్ మాక్సిమం మినిమం నౌ సమ్మమ్మ రైట్ నెక్స్ట్ మెథడ్స్ రైట్ జాగ్రత్తగా గమనించండి రైట్ ఓకే సి
రైట్, జాగ్రత్తగా గమనించడమ్మా. టప్పు లెంత్ మాక్సిమం, మినిమం, సమ్మమ్మ. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టీ ఈజ్ ఈక్వల్స్ టు టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై రౌండ్ బ్రాకెట్స్. టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై రౌండ్ బ్రాకెట్స్. ఇయర్ 10, 20, 30, 40, 50, 10, 20, 30, 30, 40, 40. రైట్, నౌ 100. రైట్, జాగ్రత్తగా గమనించడమ్మా. నేనిలా రైట్ టప్పులనేది తీసుకున్నామా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైటా, ఆల్రెడీ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. ఆల్రెడీ మనం రైట్ లెంత్ గురించి స్ట్రింగ్ లో డిస్కస్ చేసుకున్నాం అమ్మా. ఎస్ ఆర్ నో? ఆల్రెడీ మనం లెంత్ గురించి స్ట్రింగ్ లో డిస్కస్ చేసుకున్నాం. జస్ట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. నౌ హియర్ జస్ట్ ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ టీ అమ్మ. టీ అనే వేరియబుల్ క్రియేట్ చేయబడిన టపుల్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాము. వాట్ ఈస్ అవుట్పుట్? వాట్ ఈస్ ఎర్రర్? వాట్ ఈస్ అవుట్పుట్? ఎర్రర్. రైట్, కరెక్ట్ నమ్మ. ఎర్రర్ ఎందుకంటే ఇక్కడ మనం ఎల్లు పెట్టినాం, టీ పెట్టాలి అక్కడ. వాట్ ఈస్ అవుట్పుట్? లెంత్ ఆఫ్ టీ. వాట్ ఈస్ ద అవుట్పుట్? లెంత్ ఆఫ్ టీ. వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది టీ? నేను ఏం క్లూస్ ఇవ్వ. ఆల్రెడీ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. రైట్, చెప్పండి మౌనిక. వాట్ ఈస్ అవుట్పుట్? నేనేం క్లూ ఇవ్వను, చెప్పండి. వాట్ ఈస్ అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్ అంతే. వాట్ వాట్ ఈస్ ద అవుట్పుట్? ఓకే. వాట్ ఈస్ ద అవుట్పుట్ అంతే. లెంత్ ఆఫ్ టీ. వాట్ ఈస్ ద అవుట్పుట్? నేనేం క్లూ ఇవ్వను బ్రో. ఏ ఈజ్ 10, బి ఈజ్ 20, నౌ బి ఈజ్ 11, నౌ సి ఈజ్ 12, నౌ డి ఈజ్ 13. వాట్ ఈస్ అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? 11. 11. ఆల్రెడీ నేను క్లాసులో గొంతు గొంతు లేదు. దాని ముందు క్లాస్‌లో చెప్పిన స్ట్రింగ్. రైట్, నేను ఆల్రెడీ చెప్పినమ్మా నేను. రైట్, గొంతు చించుకొని మరి చెప్పిన. లెంత్ చెప్పిన, మాక్సిమం చెప్పిన, మినిమం చెప్పిన స్ట్రింగ్స్‌లో. వాట్ ఈస్ ద అవుట్పుట్ అంతే. వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? టైం తీసుకోండి అమ్మా, ఆన్సర్ చెప్పండి.
రైట్ 3 మెంబర్స్‌లో ఎవరో ఒకళ్ళు 'నందిని సాగర్' ఆర్ 'మౌనిక' ఆర్ 'సాయి సూర్య' బ్రో. ఎనీవన్. ఎంత ఔట్‌పుట్ ఎంత చెప్పాలి. వాట్ ఈస్ ద ఔట్‌పుట్ అంతే. చెప్పిన. వాట్ ఈస్ ద ఔట్‌పుట్? వాట్ ఈస్ ద ఔట్‌పుట్? వాట్ ఈస్ ద ఔట్‌పుట్? 10 ఆర్ 11 ఆర్ 12 ఆర్ 13? రైట్ 12 ఈస్ ద ఔట్‌పుట్ అమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. క్లియర్. రైట్ వెయిట్ చేయండి అమ్మ ఒక్క నిమిషం. సీరియస్ అమ్మ. ప్రాక్టీస్ చెయ్యకపోతే రియల్లీ నేనేం చేయలేను. నేను డైలీ చెప్పేది అదేనమ్మా. ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్. రైట్. ప్రాక్టీస్ చెయ్యకపోతే గుర్తుండదు అస్సలే. ఎందుకంటే రైట్ 1 సెకండ్. కృష్ణారెడ్డి. నేను క్లాస్‌లో ఉన్న కృష్ణారెడ్డి. అవును. అరే సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నా. తర్వాత క్లాసులు చెప్తున్నా, సాఫ్ట్‌వేర్ క్లాసులు కృష్ణారెడ్డి. అవును. నేను మళ్ళీ చేస్తా కృష్ణారెడ్డి. అదే. నేను చెప్పేది ఒకటేనమ్మా. రైటా? ప్రాక్టీస్ చేయండి. క్లియర్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అంతే. నేను ఫస్ట్ డే నుంచి ఏదైతే చెప్తున్నానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. దయచేసి ప్రాక్టీస్ చేయండి. మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పక్కా మర్చిపోతారు. క్లియర్. మర్చిపోకుండా ఉండాలంటే ప్రాక్టీస్ అనేది పక్కా ఉండాలి. క్లియర్. ఒకవేళ ల్యాప్‌టాప్ లేకపోతే మీ జోబులోనే ఉంటదమ్మా. మీ జోబులోనే ఉంటది. రైటా? మీ 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 పక్కనే ఉంటది. ఎప్పుడు మీ చేతిలోనే ఉంటది పైథాన్ ప్లాట్‌ఫార్మ్. గుర్తొచ్చినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. క్లియర్. పైడ్రాయిడ్ 3 అని ఉంటది. పై 3 అని ఉంటది. ఫోన్స్‌లో ఎక్కించుకోండి. రైట్. ఫస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసింది అదే. క్లియర్ అమ్మా. చదవాలి. చదివితేనే వస్తది. కోడింగ్ అనేది అంటే ఎలా చెప్పాలంటే నాకు ఆహ్, దాన్నేమంటారమ్మా? నాకు టయానికి గుర్తు రాట్లేదు. ఓకే. లీవ్ ఇట్. రైట్. జాగ్రత్తగా గమనించండి. సి ఇలా అంటున్నానని ఏం బాధపడాల్సిన అవసరం లేదమ్మా. క్లియర్. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే పక్కాగా చదువుకొని ఎళ్ళాలమ్మా. ప్రాక్టీస్ చేసెళ్ళాలి. చదువుకొని ఎళ్ళాలి. క్లియర్. అంద ల్యాప్‌టాప్స్ ఉన్నాయా అందరి దగ్గర? ల్యాప్‌టాప్స్.
రైట్. సూర్య బ్రో మీ దగ్గరుందా ల్యాప్‌టాప్? సూర్య బ్రో. రైట్. మీరు మౌనిక. ఫోన్‌లో పైడ్రాడ్ 3 ఉంది. ఫోన్‌లో పైడ్రాడ్ 3 ఉంది. రైట్. మీ అందరి ఫోన్‌లలో పైడ్రాడ్ 3 ఎక్కించుకుర్రమ్మా. గుర్తొచ్చినప్పుడల్లా, ఖాళీగున్నప్పుడల్లా లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నాం? రైట్. ఏం చెప్పిండని ఒక్కసారి బుక్స్ తిరగేయండమ్మా. ఒక్కసారి బుక్స్ తిరగండి. ఏంటంటే బాధేస్తదమ్మా. ఎందుకంటే అంతగానం చెప్పి రైట్ ఆన్సర్ చేయలేకపోయిర్రనుకోండి. రైట్ కొంచెం బాధగుంటది. అలా అన్నమాట. క్లియర్ అమ్మా. రైట్. ఓకే. మనం నెక్స్ట్ క్లాస్‌లోకి జంప్ అయిపోదామమ్మా. రైట్ క్లియర్. రైట్ లెంత్ అనేది కంప్లీట్ అమ్మ. రైట్ ఆ లెంత్ అంటే రైట్ మనకి ఈ టప్పుల్లో ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో రైట్ ఆ లెంత్ అనేది ఉంటదమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్ 1 సెకండ్ అమ్మా. రైట్ ఓకే. సి రైట్ టపుల్ లెంత్ అమ్మ. రైటా లెంత్ తర్వాత నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి. ప్రింట్ మాక్సిమం ఆఫ్ టీ అమ్మ. వాట్ ఈస్ ద అవుట్పుట్? 100 రైటా. మాక్సిమం నెంబర్ ఈజ్ 100 అమ్మా. నౌ నెక్స్ట్ వన్ రైట్ మినిమం ఆఫ్ టీ. వాట్ ఈస్ ద అవుట్పుట్? 10 ఈజ్ అవర్ అవుట్పుట్ అమ్మ. రైట్ 100 అండ్ 10 రైట్ 10 ఈజ్ అవర్ అవుట్పుట్. నౌ నెక్స్ట్ వన్ రైట్ ప్రింట్ సమ్ ఆఫ్ టీ. రైట్ వాట్ ఈస్ ద అవుట్పుట్ చెప్పాలమ్మా. వాట్ ఈస్ ద అవుట్పుట్? కొంచెం టైం తీసుకున్న నో ప్రాబ్లం చెప్పండి. టైం తీసుకున్న నో ప్రాబ్లం చెప్పండి. వాట్ ఈస్ ద అవుట్పుట్? రైట్ ఎంతమ్మా? 420 రైటా. జాగ్రత్తగా గమనించండి. రైటా 100 ప్లస్ 40 140 ప్లస్ 40 180 180 ప్లస్ 30 210 210 ప్లస్ 30 240 240 ప్లస్ 20 రైటా 240 ప్లస్ 20 260 260 ప్లస్ 10 270 270 ప్లస్ 50 320 రైట్ 320 ప్లస్ 40 రైట్ 320 ప్లస్ 40 360 360 ప్లస్ 30 390 390 ప్లస్ 20 రైట్ 410 రైట్ 410 ప్లస్ 10 420 అమ్మా. జాగ్రత్త గమనించండి. జస్ట్ రంద సర్వరమ్మ. రైటా జాగ్రత్త గమనించండి. రైటా ఇప్పుడు నేను ఈ 420కి ఇంకొక 100 యాడ్ చేయాలనుకుంటామ్మా. రైటా ఇంకొక 100 అనేది యాడ్ చేయాలనుకుంటే జస్ట్ సింపుల్ థింగ్ రైటా ఎక్కడ 100 పెడితే రైటా 520 అయిపోద్దమ్మా. రైట్ ఈ 520కి ఇంకొక 100 యాడ్ చేయాలంటే రైటా ఇక్కడనే మనం ఇంకొక 100 అనేది యాడ్ చేయకుండా జస్ట్ టీ పక్కన 100 అని పెట్టినా కూడా యాడ్ అయిపోద్దమ్మా. నో ప్రాబ్లం ఎట్ ఆల్. రైట్ 620 వచ్చిందా లేదమ్మా? రైట్ జస్ట్ మనం టీ పక్కన 100 పెట్టినా కూడా మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తామా. నో ప్రాబ్లం. జాగ్రత్తగా గమనించండి. రైట్ లెంత్ మాక్సిమం మినిమం నౌ సమ్మమ్మ. జాగ్రత్తగా గమనించండి. నౌ సీదా సినిమా. రైట్ క్లియర్ అండర్స్టాండ్. ఇంతవరకు అర్థమైందమ్మా? అర్థమైందా? రైట్ జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ సి రైట్ కన్వర్టింగ్ టు కన్వర్టింగ్ టు స్ట్రింగ్ టు టపుల్. కన్వర్టింగ్ ఇంటూ కన్వర్టింగ్ ఇంటూ స్ట్రింగ్ టు టప్పుల్ అమ్మ. రైట్ కన్వర్టింగ్
స్ట్రింగ్ టు టపుల్ కన్వర్టింగ్ స్ట్రింగ్ టు టపుల్ రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ టు క్రియేట్ స్ట్రింగ్ సింగిల్ కోడ్స్ ఆర్ డబల్ కోడ్స్ అమ్మా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైట్ సి రైట్ నౌ ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నమ్మా. రైట్ మై స్ట్రింగ్ నేమ్ ఇస్ ప్రకాష్. రైట్ మై స్ట్రింగ్ నేమ్ ఇస్ ప్రకాష్. జస్ట్ జాగ్రత్త గమనించండి. జస్ట్ ప్రింట్ ఆఫ్ ఎస్ జస్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ అమ్మ. రైట్ ప్రింట్ ఆఫ్ ఎస్ జస్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ జాగ్రత్త గమనించండి. ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ అమ్మా. సి ఇక్కడ మనకు స్ట్రింగ్ లో ఏదైతే ఇచ్చినామో ఆ స్ట్రింగ్ అనేది ప్రింట్ అయిపోద్ది. రైట్ ఇప్పుడు నాకు ప్రకాష్ అనే స్ట్రింగ్ నేను టప్పుల్లోకి కన్వర్ట్ చేయాలమ్మా. రైట్ హౌ టు కన్వర్ట్ టు టప్పుల్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇయర్ టప్పుల్ ఆఫ్ రైట్ టప్పుల్లో కన్వర్ట్ చేస్తున్నాం అమ్మా. రైట్ ఈ స్ట్రింగ్ నాకు ఏ వేరియబుల్ స్టోర్ అయిందమ్మా చెప్పాలి. ఎస్ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది. టప్పుల్ ఆఫ్ ఎస్ అమ్మా. అంతే ఇక్కడ నేను కన్వర్ట్ చేసేసిన. రైట్ ఆ ఎస్ అనే వేరియబుల్లో నా స్ట్రింగ్ అనే స్టోర్ అయిపోయింది. ఇప్పుడు ఎస్ లో స్ట్రింగ్ ఉందమ్మా. ఈ ఎస్ లో ఉన్న స్ట్రింగ్ నేను ఏం చేసిన టప్పుల్లోని కన్వర్ట్ చేసేసినమ్మా. టప్పుల్లోని కన్వర్ట్ చేసి ఈ టప్పుల్ని నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తామా. వేరియబుల్ నేమ్ ఇష్టి రైట్ ఆ వేరియబుల్ నేమ్ లో స్టోర్ చేసేసి రైట్ ఇప్పుడు నేను ఈ వేరియబుల్ ని ప్రింట్ చేస్తున్నామా. జాగ్రత్తగా గమనించండి. నౌ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ టీ ప్రింట్ టైప్ ఆఫ్ టీ టప్పుల వచ్చిందా రాలేదమ్మా. టప్పుల్ కెన్ బి క్రియేటెడ్ బై రౌండ్ బ్రాకెట్స్. tuple is a ordered collection of elements, right? Tuple is a ordered collection of elements, right? వచ్చిందా లేదమ్మా. tuple can be created by round bracket వచ్చిందా లేదమ్మా. అవుట్పుట్ సార్ నో రైట్ దిస్ ఈజ్ స్ట్రింగ్. రైట్ టప్పుల్లో కన్వర్ట్ అయిపోయిందమ్మా. నా స్ట్రింగ్ మొత్తం టప్పుల్లో కన్వర్ట్ అయిపోయింది. టప్పుల్ కెన్ బి క్రియేటెడ్ బై రౌండ్ బ్రాకెట్స్ అమ్మా. జాగ్రత్త గమనించండి. నౌ సి రైట్ నౌ నెక్స్ట్ వన్ రైట్ మీరు చేయండి అమ్మా. కన్వర్టింగ్ లిస్ట్ టు టప్పుల్ లిస్ట్ టు టప్పుల్ రైట్ ఎవరు చేస్తారు స్క్రీన్ షేర్ చేసి చేయండి అమ్మా. ల్యాప్టాప్ ఉంది కదా మీ దగ్గర, ఫోన్ ఉంటుంది, ఫోన్లో కూడా చేయొచ్చు. రైట్ లిస్ట్లోకి కన్వర్ట్ చేయాలి. ఎవరు కన్వర్ట్ చేస్తారు? లిస్టుని టపుల్లో కన్వర్ట్ చేయాలి. ఒక లిస్ట్ తీసుకోవాలి, ఆ లిస్టుని టపుల్లో కన్వర్ట్ చేయాలి. ఎవరు చేస్తారు చెప్పాలి. డూ ఫాస్ట్. రైట్ నా స్క్రీన్ ఆఫ్ చేస్తున్నా, మీ స్క్రీన్ షేర్ చేయండి. రైట్ ఎనీవన్ లిస్ట్ టు టపుల్ లిస్ట్ టు టపుల్ 1 సెకండ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. చెప్పండి మేడం. నో 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 చెప్పండి అమ్మా. హూ విల్ డూ? చేస్తావా బ్రో? చేస్తారా? ఇక్కడనే అలవాటు చేసుకోండి అమ్మా. క్లియర్? ఎలా చేయాలి ఇక్కడ అలవాటు చేసుకోండి. క్లియర్? మౌనిక చేస్తారా? మన నందిని సాగర్ చేస్తారా? ఎనీవన్? సూర్య బ్రో చెయ్యరా? చేస్తారా బ్రో? రైట్ ఓకే ఓకే రైట్ సి రైట్ నేనే చేస్తామ్మా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రేపు మాత్రం అందరితో చేపిస్తామ్మా. అందరితో చేపిస్తా. క్లాసులో ప్రతి ఒక్కరు స్క్రీన్ ఆన్ చేయాలి. రైట్ ఆ ఫోన్లో కూడా ఎలా టైపింగ్ చేయాలో వస్తుంది. ఫోన్లో కూడా ఎలా టైపింగ్ చేయాలో వస్తుంది బ్రో. సూర్య బ్రో
క్లియర్. రైట్ ఆ ఫోన్‌లో గూడా ఎలా టైప్ జేయాలో వస్తది రైట్. మీరు ఫోన్‌లో పైడ్రాయిడ్ అనే యాప్ ఎక్కించుకో. క్లియర్. పైడ్రాయిడ్ యాప్ ఉంటది. ఆ పైడ్రాయిడ్ యాప్ ఎక్కించుకొని, ఆ పైడ్రాయిడ్ యాప్ ఓపెన్ జేసి, ఆ పైడ్రాయిడ్ యాప్‌ని స్క్రీన్ షేర్ జేసి, ఆ పైడ్రాయిడ్ యాప్‌లో రైట్ ప్రతి ఒక్కరు రైట్ క్లియర్. ప్రతి ఒక్కరు చేయాలి. రైటా సి రైట్ సి ఒకసారి చూడండమ్మా. సి రైట్ నేనిప్పుడు ఒక లిస్ట్ తీసుకుంటున్నా. లిస్ట్‌లో నేను వాల్యూస్ తీసుకుంటున్నామ్మా రైటా 10, 20, 30, 40, 50 నౌ 60 రైటా. నేనొక లిస్ట్ తీసుకుంటున్నా. ఆ లిస్ట్‌ని నేనిప్పుడు ప్రింట్ చేస్తున్నామ్మా రైటా. ప్రింట్ ఆఫ్ ఎల్ రైట్ ప్రింట్ ఆఫ్ ఎల్. నౌ నెక్స్ట్ వన్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అమ్మ రైట్. ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ రైట్. ఇప్పుడు రైట్ నా లిస్ట్ మొత్తం ఎల్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయింది. రైట్ ఆ లిస్ట్‌ని ఇప్పుడు రైట్ నేను టపుల్‌లో కన్వర్ట్ చేయాలమ్మా. టపుల్ ఆఫ్ ఎల్ అండి. అంతే కదమ్మా. అయిపోయింది కదమ్మా. యెస్ ఆర్ నో? దానికి రైట్ సి టైప్ ఆఫ్ టీ రైట్ కష్టమమ్మా ఇది. కష్టమా? రైట్ సి రైట్ జస్ట్ రన్ సర్వర్ చేస్తున్నా. రైట్ ఆ టపుల్‌లో కన్వర్ట్ అయిపోయింది చూడమ్మా. లిస్ట్ కెన్ బి క్రియేటెడ్ బై స్క్వేర్ బ్రాకెట్స్. టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై రౌండ్ బ్రాకెట్స్ అమ్మా. లిస్ట్ నుంచి టపుల్ కన్వర్ట్ అయిపోయింది లేదమ్మా. యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? రైట్. ఓకే. ప్రాక్టీస్ చేసుకొని రండమ్మా రేపు. రైటా? ప్రాక్టీస్ చేసుకొని రండి. ప్రాక్టీస్ లేకపోతే నేను చెప్పిందంతా వేస్ట్ అయితది కదమ్మా. యెస్ ఆర్ నో? ప్రాక్టీస్ చెయ్యకపోతే నేను చెప్పిందంతా వేస్టే. ఇవాళ మంచిగానే ఉంటది. గుర్తుంటదమ్మా. రైట్ ఇవాళ మంచిగానే గుర్తుంటది. రేపటికి మర్చిపోతారు. క్లియర్? టుమారో వి విల్ రైట్. గ్రూప్‌లో మెసేజ్ వచ్చిందమ్మా? గ్రూప్‌లో మెసేజ్ సూర్య బ్రో వచ్చిందా? రైట్. ఓకే. రేపు మాత్రం పక్కమ్మ 500% ఓకే. రేపు కరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ 6:40కి క్లాస్ అనేది స్టార్ట్ అయితది. రైట్ 6:40 నుంచి 8 వరకు ఎగ్జామ్ పెడతా. ఇంటర్వ్యూ అడుగుతా. రైట్ ఆల్మోస్ట్ డేటా టైప్స్ కూడా కంప్లీట్ అయిపోయినమ్మా. ఆల్మోస్ట్ కోర్ పైథాన్ సగం అయిపోయిందిగ. మనకుంది ఒక ఫంక్షన్స్ కాన్సెప్ట్, మాడ్యూల్స్ కాన్సెప్ట్ అయి రెండే ఉన్నాయి ఇంక మిగతా కోర్ పైథాన్‌ల. అడ్వాన్స్‌డ్ పైథాన్ సింపుల్‌గానే అయిపోతది. క్లియర్ మొత్తం కోర్ పైథాన్‌లోనే ఉంది. ఏ టు జెడ్ మొత్తం. కంటెంట్ మొత్తం. రైట్ కొంచెం సీరియస్ తీసుకోండమ్మా. కొంచెం సీరియస్‌నెస్ తీసుకోండి చదువులో. ప్రాక్టీస్ జేయండి. క్లియరా? రేపు నేను రిఫర్ చేయాలన్నా గూడా రైట్ రేపు నేను రిఫర్ చెయ్యాలన్నా గూడా మీకేదో ఒకటొచ్చుండాలి గదమ్మా! ఇఫ్ ఒకవేళ నేను అందుబాటులో ఉండను. రైట్ ఏం బ్రో సూర్య బ్రో? యెస్ ఆర్ నో? రైట్ రేపు ఒకవేళ నేను అందుబాటులో ఉండను. అమ్మ నందిని సాగర్, మౌనిక మీ అందరికి జెప్తున్నా. రైట్ ఒకరిని ఉద్దేశించి అయితే చెప్తలేను. రైట్ జాగ్రత్తగా గమనించండి. రేపు ఇఫ్ ఇన్ కేస్ నేను అందుబాటులో ఉండను. రైట్ రేపు మా ఫ్రెండే ఉన్నాడు వెంకటేష్ అని. వాడు తీసుకుంటాడు ఇంటర్వ్యూ. వాడు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మిమ్మల్ని చేస్తాడు. ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరేం చెప్పలేరు. మీరేం చెప్పలేదమ్మా. కానీ నేను సరేరా పుష్ చేయండి. హెచ్ఆర్ రౌండ్‌కి పుష్ చేయంటే చేస్తాడు. నో ప్రాబ్లమ్. నువ్వేం చెప్పినవురా వాళ్ళకి? ఏం నేర్పించినావు అంటాడు. వెంకటేష్ మీకు ఇంటర్న్‌షిప్ చెప్పిండుగా బ్రో. వెంకటేష్ తెలుసు గదా! రైట్ ఆయనే. ఆయనని ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తాం. ఆయన ఏమంటాడమ్మా రేపు?
రేపేమంటాడో తెలుసా? "ఏం నేర్పించినవురా నువ్వు వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని" అంటాడు. నేను చాలానే నేర్పిస్తున్నామ్మా. ఇన్ డెప్త్‌గా చెప్తున్నా. నేను చెప్పే కంటెంట్ బయట చెప్తే తీసుకురండమ్మా. నేను ఇంతకు ముందు లాస్ట్ బ్యాచ్‌లో ఆల్రెడీ నాయి 3, 4 బ్యాచ్‌లు అయిపోయినాయమ్మా. ఆల్రెడీ. మొత్తం 10 మంది, 11 మంది, 12 మంది. ఆ 3 బ్యాచ్‌లలో అంతకంటే ఎక్కువ ఉండరు. ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్‌లో 7 ఆర్ 8 మెంబర్స్‌కి జాబ్స్ వచ్చినాయమ్మా. డైలీ కాల్ చేసి మాట్లాడతారు. అలాంటి డే మీకు గూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చదవండి. చదువుకొని రండమ్మా. రివిజన్ చేయండి. క్లియర్? ఆఫీస్‌లో సూర్య బ్రో. ఆఫీస్‌లో ఇప్పుడు పొజిషన్ టీమ్ లీడర్ పొజిషన్ ఇచ్చిర్రు నా పొజిషన్. ఏమి రాని స్టేజ్ నుంచి టీమ్ లీడర్ పొజిషన్‌కి పోయినమ్మా. రైటా? నా సిట్యుయేషన్ నా సి నా నా జాబ్ రాకముందు నా సిట్యుయేషన్ కుక్కలు చింపిన విస్తరా అంతే. ఒక 5 మినిట్స్ క్లాస్ కంప్లీట్ చేసేస్తా. మళ్ళీ టుమారో క్లాస్‌లో మీట్ అవుదాం. ఎస్ఆర్ నగర్ హాస్టల్‌లో బ్రో. వినండి అందరూ. ఎస్ఆర్ నగర్ హాస్టల్‌లో అన్నం అన్నంలో మజ్జిగ పోసుకుంటే ఆ మజ్జిగలో పైన బియ్యంలో ఎర్ర పురుగులు తిరుగుతాయి కదమ్మా! ఆ ఎర్ర పురుగులు తిరిగాయి. ఆ ఎర్ర పురుగులు తీసేసుకొని గొడవ పడితే వాళ్ళు ఎక్కడ హాస్టల్‌లో నుంచి తీసేస్తారో వేరే హాస్టల్ మళ్ళీ ఎతుక్కోలేక చావాలి ఇప్పటికిప్పుడు. నైట్ 12 దాకా, 1 దాకా, 2 దాకా చదివేది. మళ్ళీ పొద్దున్న 5 గంటలకు లేచేది. మళ్ళీ చదివేది. టైం అంతా అసలు వేస్ట్ చేసేది కాదమ్మా నేను. మీకు కూడా చెప్పేది అదే. ఒక గంట చదివి బుక్స్ పక్కన పెట్టేయకండి. రైటా? ఒక గంట చదివి పుస్తకాలు పక్కకు పడేయకండమ్మా ప్లీజ్. నేను చెప్పేదేంటి మీకు టైం ఉంటదమ్మా. ఖాళీగానే ఉంటారు. చేసేదేం లేదు రైటా? డే అంతా చదవండి పోయిందేముందమ్మా. చేసిందే 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. కోడింగ్ అంటే అంతే. కోడింగ్ గుర్తుండదు. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే గుర్తుండదు. మోర్ ప్రాక్టీస్ ఉండాలి. మోర్ అంటే మోర్ ప్రాక్టీస్ ఉండాలి. క్లియర్? మోర్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు వస్తదమ్మా. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంత ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంకోటి లేదు. చదివేసి రండి. రేపు పక్కా ఇంటర్వ్యూ తీసుకుంటా. రైటా? రేపు పక్కా ఇంటర్వ్యూ తీసుకుంటా. తలా 10 నిమిషాలు తీసుకుంటా. తలా 10 నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకొని మిమ్మల్ని కూడా రైటా సూర్య బ్రో మీరు కూడా ప్రిపేర్ అయ్యేసి రండి. క్లియర్? రైట్ మీరమ్మ నందిని సాగర్ మీరు కూడా ప్రిపేర్ అయ్యేసి రండమ్మా. క్లియర్? రైట్ మీరు మౌనిక మీకు కొన్ని టాపిక్స్ అయినాయి. మిమ్మల్ని కూడా అడుగుతా. మీరు ప్రిపేర్ అవ్వాల్సింది మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే. మీకైన వరకు ప్రిపేర్ అవ్వండి. రైటా? దయచేసమ్మా ప్లీజ్ దయచేసి టైమ్ పాస్ మాత్రం చేయొద్దు. ఓకే. క్లాస్ వినడం వేరు. ప్రాక్టీస్ చేయడం వేరమ్మా. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే 100 సార్లు విన్నట్టు లెక్క. క్లియర్? ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మాత్రం మర్చిపోకండి. ఓకే. మళ్ళీ మనం టుమారో క్లాస్‌లో మీట్ అవుదామమ్మా. అంటిల్ దెన్ రైట్. గుడ్ నైట్ అమ్మ అందరికి.